వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. పద అర్థం చూద్దాం రండి. వ్యామిశ్రేణ ఇవ కలిసినట్లుగా, వాక్యేన నీ వాక్యాలతో, బుద్ధిం నా బుద్ధిని, మోహయసి ఇవ మే గందరగోళపరుచుతున్నావు అని అనిపిస్తోంది. తత్ ఏకం కాబట్టి ఒకటే విషయం, వధ స్పష్టంగా చెప్పు, నిశ్చిత్య నిశ్చయంగా నిర్ణయంతో, ఏన దేని వలన, శ్రేయ పరమశ్రేయస్సు మంచి మార్గం, అహం అప్నుయాం నేను పొందగలను. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణ, నీ బోధన కలగలిసినట్లు అనిపించి నా బుద్ధి గందరగోళపడుతోంది. నా శ్రేయస్సుకు దారితీసే ఒక స్పష్టమైన మార్గాన్ని దయచేసి చెప్పు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. 3వ అధ్యాయం 1వ శ్లోకంలో అర్జునుడు అడిగాడు, జ్ఞానం శ్రేష్టమైతే నన్ను కర్మకు ఎందుకు పంపుతున్నావు అని. ఇప్పుడు ఈ శ్లోకంలో అర్జునుడు తన గందరగోళాన్ని మరింత స్పష్టంగా చెప్తున్నాడు. నీ మాటల వల్ల నాకు ద్వంద్వం ఏర్పడింది, దయచేసి ఒక స్పష్టమైన మార్గం చెప్పు అని అంటున్నాడు. ఇది మొత్తం కర్మయోగ బోధ మొదలయ్యేటువంటి సందర్భం. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.